యాంధ్రాబియా సముద్రంలోకి వెళ్తున్నావా ఎత్తుకెళ్ళిపోద్దురా బాబు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అందా యూట్యూబ్ ఛానల్. ఆ జంట వెళ్ళిపోయిందబ్బా అనుకుని ప్రశాంతంగా వీడియో తీసుకుంటా ఉంటే మళ్ళీ మొక్కజొన్న కొంకెత్తుకుని అదుగొద్దుకొద్దు జంట మళ్ళీ నాకు అడ్డా వచ్చారు. వీళ్ళేంద్రా నేను ఏ వీడియో తీసుకుంటే అడ్డా వస్తున్నారు అనుకున్నాను. నెక్స్ట్ సముద్రంలో కాసేపు ప్రశాంతంగా ఎంజాయ్ చేసి తిరిగి ప్రయాణం అయితే వెళ్ళాను. వెళ్ళేదారిలో ఏడు రెస్కో టీం కూడా కనబడింది. ఇలా ఏమైనా జరిగితే వీళ్ళే చూసుకుంటారు అనుకుంటా జాగ్రత్తగా. అండ్ సరే ఇంకేమైనా తిందాము, ఇంత దూరం వచ్చా కదా సముద్రంలో ఏదైనా చేప తిందామని వెతుక్కుంటా ఉన్నాం చేపల బండి. ఫైనల్గా ఒక చేపల బండి అయితే కనబడింది. అబ్బాబ్బా దొరికిందిరా నాయన అని చెప్పేసి నేరుగా అయితే వెళ్ళి చేపలన్నీ చూస్తున్నాను. ఫస్ట్ ఆ చేప తిందాం అనుకున్నాను కానీ మనం ఎప్పుడు తినలేదు కదా ఎందుకు ప్రయోగం చేయడం అని చెప్పి ఇంకో చేప అయితే చూస్తున్నాను. ఆంటీ ఎవలాంటి ఒక చేప అంటే ₹100 అని చెప్పింది. ఒక పెద్ద చేప అయితే తీసుకున్నా. ఆంటీ దాన్ని కట్ చేస్తుంది చూడ, ఆ చేప మాత్రం నాకే అనమాట. అబ్బా ఎప్పుడు ఇస్తారా, నా నోరు అయితే ఊరిపోతా ఉంది. రొయ్యలు గీయలు చాలా ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఆంటీ ఎంతసేపు పడుతుంది అంటే 5 మినిట్స్ పోయి అన్నది. సరే నేను పోయి 5 నిమిషాలు అయితే కూర్చొని ఎప్పుడు వస్తుందా అని అయితే వెయిట్ చేస్తా ఉన్నాను. ఫైనల్గా మన స్టేజ్ అయితే వచ్చేసింది. ఆంటీ అయితే ఫ్రై చేసి చేప అయితే ఇచ్చేసింది. మంచిగా మసాలా పెట్టి పైన కారం జల్లి ఆనియన్స్ అదే పాటు మనకు ఒక లెమన్ అయితే ఇచ్చేసింది అనమాట. ఇంకా ఆగుతామా, ప్లేట్ ఎత్తుకోపోయి ఆ టేబుల్ మీద పెట్టుకొని తినడం అయితే స్టార్ట్ చేశాను. ఎవరైనా సముద్రంలో ఈ చేప తినంటే కామెంట్ చేయండి. ఎవరైనా తినకుండా ఉంటే పోయి తినేదాన్ని ట్రై చేయండి. అబ్బా బాగుంటుంది ఫీలింగ్. మన సైడ్ తోకలు అయితే కట్ చేస్తారు, వీళ్ళు ఎవరు తోకలు అయితే కూడా కట్ చేయలేదు. లెమన్ అయితే పిండుకొని ఆనియన్ తింటే తినేసి అయితే బయలుదేరి పెళ్లి దగ్గరికి అయితే వచ్చాను. మా తమ్ముడు అయితే తాలు కట్టే సీన్కి అయితే వచ్చేసాను. మా ఊడికైతే ఇంకా నాకు చొక్కలు అయితే కనబడతాయి అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ మరి ఉంటా. బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.